హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుక్షా వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి సుక్షా బర్త్డే వీడియో ఉంటుంది, బర్త్డే వ్లాగ్. సో అది నేను పొద్దున్నే షూట్ చేస్తూ ఉన్నాను ఈరోజు పొద్దున్న. ఇంకా సో ఈరోజు పొద్దున్న సుక్షది హ్యాపీ బర్త్డే. సుక్షా విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. అంటే ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తూ ఉండేది, కానీ ఎప్పుడన్నా కానీ నాకేమంటే నేను షూట్ చేసుకోండి ఒక ఏమన్నా వీడియోస్ నేను షూట్ చేసుకుంటే కొంచెం మెమొరీగా ఉంటాయి అని ఇట్లా వీడియోస్ షూట్ చేసుకుంటాను. సో అట్లయితే ఎంత లేట్ అయినా పర్వాలేదు, నాకు ఫ్రీ అయినప్పుడు నాకు టైం వీలైనప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు బర్త్డే అయ్యిండేదాన్ని. ఇంకా పొద్దున్ననే నేను తలస్నానం అయితే చేపించేసినాను. తల కొంచెం డ్రై అయింది, ఇంకా కొంచెం డ్రై కావాలా అంతసేపుకి. సుక్షా సరే నేనే అంతా ఇండ్లంతా తుడుచుకొని ఉంటున్నాయి, అంటే క్లీన్ చేసుకొని దేవుని ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని దేవునివి అన్నీ ఏముండాయి అన్నీ క్లీన్ చేసి కడిగి పూలు కూడా నేను నిన్న చూసింది కదా ఇడిపిస్తూ ఉండింది, అవి కూడా అన్నీ కట్టి హారం కట్టేసి పెట్టేసింది. సో పొద్దున్నే జస్ట్ పూలు మాత్రం సుక్షానే అంతా వేసి ఇంకా దీపం అయితే అంటిస్తూ ఉంది. అంటే పొద్దున్న కొంచెము నేను అన్నీ చేసుకున్న అంటే ఇక్కడ పిల్లలు స్కూల్కి పోయేసేపుకి దేవుని ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని రిస్క్ అవుతుంది అనేసి నేనే క్లీన్ చేసి పెట్టేసింది. ఎట్లా అంటే గురువారం అంటే యాజ్ యూజువల్ మేము కొంచెం బుధవారమే అంతా క్లీన్ చేసుకుంటే గురువారంకి అవుతుంది, లేకుంటే గురువారం క్లీన్ చేస్తే గురువారం శుక్రవారంకి అంతటికి అవుతుంది అన్నట్లు అంతా క్లీన్ చేసుకొని. సో ఇంకా ఇక్కడ సుక్షను షమంత్ దేవునికి పూజ చేస్తూ ఉండరు. షమంత్ అయితే యూనిఫామ్లో ఉన్నాడు, సుక్ష అయితే గ్రీన్ కలర్ డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి మేము నిన్న చెప్పినాయి కదా షాపింగ్ పాయింట్ మీద అక్కడ తెచ్చింది. అది సుక్ష దానికి బ్లాక్కి దానికి ఉండే కనెక్షన్ చాలా ఎక్కువ అని చెప్తా, నిజంగా చాలా ఎక్కువగా వాళ్ళిద్దరికి కనెక్షన్. అది మేబీ దాన్ని ఇడిసి సుక్ష ఉండదేమో, సుక్ష ఇడిసి అది ఉండదేమో అన్నంత కనెక్షన్. ఇక్కడన్నా సుక్ష పైడ్స్ వచ్చేసేపుకి మమ్మల్ని కంటే ఫస్ట్ సుక్ష దగ్గర అది అంత అటాచ్డ్గా ఉంటుంది. ఇంట్లో పూజ అంతా చేసేసి కొంచెం రెడీ అయ్యేసి ఇంకా స్కూల్కి ఇంకా అంటే వాళ్ళ క్లాస్లో ఇచ్చేకి చాక్లెట్స్ ఇవంతా తీసుకొనేసి టిఫన్ అంతా చేసుకొని స్కూల్కి అయితే సుక్ష పోయినప్పుడు నేను కూడా ఇంకా స్కూల్ దగ్గర పోతుంది. బికాజ్ దాన్ని విషెస్ ఉంటుంది ఈరోజు, అంటే ఎవరిదే కానీ క్లాస్లో వాళ్ళది స్కూల్లో బర్త్డే ఉన్నప్పుడు వాళ్ళది ఇక్కడ అసెంబ్లీలో విష్ చేస్తారు. అక్కడ సుక్షకి ప్రిన్సిపాల్ మ్యామ్ గిఫ్ట్గా బుక్ ఇస్తూ ఉండరు. అంటే దూరం ఇంకా నేను క్యాప్చర్ చేసినాను, సో అట్లయితే కొంచెం బ్లర్గా ఉంది. ఇంకొకటి ఏమంటే పొద్దున అసెంబ్లీ టైంలో పేరెంట్స్ని ఎవరిని లోపలికి ఇడిసేయలేదు. గేట్ని ఇంకా బయట అంటే కాంపౌండ్ ఉంది, ఆ కాంపౌండ్ దగ్గరని ఇంకా మేము ఏమన్నా కానీ చూడాల్సింది. సో అది ఒక ప్రాబ్లము. సో అట్లా వేసి ఇంకా నేను సరే దానికి విషెస్ ఉంటుంది కదా, అంటే విషెస్ ఉండి లేదంటే వాళ్ళకి అసెంబ్లీలో ఏమన్నా ఉండారు అన్నప్పుడు మాకు ముందే ఇన్ఫామ్ చేస్తారు. అంటే స్టూడెంట్స్ కానీ ఫస్ట్ టైం మాకు ఇన్ఫామ్ చేశారు పేరెంట్స్కి, మేము ఇట్లా రేపు అసెంబ్లీ ఉంది, మేము ఇట్లా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నామని. సో దట్ అప్పుడు మేము పోవలుస్తుంది, అంటే అందరూ పోవాలా కంపల్సరీ అనేది ఏం లేదు, కానీ స్టూడెంట్స్ ఏమంటే మా కిడ్స్ రాండమ్ అమ్మ మాది అసెంబ్లీ ఉంది రా అంటారు కదా. సో అట్లయితే మాకు పోవాలా అని ఇష్టమవుతుంది. ఇంక ఈరోజు అయితే యాజ్ యూజువల్ బర్త్డే ఉన్నప్పుడు అంటూ ప్రతి ఒక్క చైల్డ్కి నన్ను ఇట్లా స్పెషల్గా విష్ చేస్తారు. నేను దాన్ని అట్లా పెట్టొచ్చాయండి, కాకపోతే కాపీరైట్ అంటే అక్కడ సాంగ్ పెట్టింటారు బర్త్డే సాంగ్, అది కాపీరైట్ క్లైమ్ వస్తుంది అనేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. క్లాప్స్ కానీ అది కొంచెము చాలా బాగుంటుంది, పిల్లలకు చాలా మెమొరీ. అట్లా చేస్తే మా పిల్లోళ్ళు ఫస్ట్ ఇప్పుడు జనవరి వచ్చాయంటే క్యాలెండర్ చేంజ్ అవుతుంది కదా, క్యాలెండర్ చేంజ్ అయిన తక్షణం ఫస్ట్ వాళ్ళ బర్త్డే యావ డే వచ్చింది అని చూస్తారంటే హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ డే వచ్చిందా లేకుంటే ఏమి అన్నట్లు చూస్తారు వాళ్ళు, వీక్ డేసా వీకెండ్సా అన్నట్లా. అది అంటే హాలిడే దీనిమైతే కొంచెము దీనిగా ఫీల్ అవుతారు, లేదంటే క్లాస్ ఉంటుంది స్కూల్ ఉంటుంది అనేది అయితే మాత్రం వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా స్కూల్ నుంచి వచ్చినాక మేము ఇక్కడ సాయంకాలంకి కొంతమందికి బర్త్డే కొంచెం డిఫరెంట్గా చేస్తాం ఈ ఇయర్ అన్నట్ల. కొంతమందికి అయితే భోజనానికి చెప్తున్నాను. సో అట్లయిసి వస్తారు, వాళ్ళకి కొంచెం వంట అంతా చేస్తాము అన్నట్ల. ఇక్కడ మష్రూమ్ బిర్యానీ, పాయసము, బజ్జీలు, ఇంకా మొసరు బజ్జీ, అన్నము, సాంబారు ఇవన్నీ చేస్తూ ఉన్నాము నేను జమున ఇద్దరును. ఇంకా అక్కడైతే డెకరేషన్ స్కూలింగ్కి వచ్చిన తక్షణము ఫస్ట్ సంతోష్ పిలుచుకొని వచ్చిన తక్షణం నేను అప్పుడే చెప్పింది కదా అన్నీ బుక్ చేసుకొని ఉన్నామని, అవంతా డెకోర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాత్రలు అయితే నేను అక్కడికక్కడే కడిగి సింక్లోనే కడిగి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ గుడ్డేసుకుంటున్నాయి అంటే చాలా అయిపోతాయి అన్నట్లా కడిగి పెడతా ఉన్నాను. ఇక్కడ కేక్ తెచ్చిండరు అని అంటే మేము చెప్పిండలేదు కేక్ తెచ్చిండాము అనేసి. పొద్దున్నే పోయేసి పిల్లలు స్కూల్కి పోయినాక కేకు మళ్ళీ ఇంకేమి అంతే అనుకుంటా, కేక్ ఒకటే ఆర్డర్ నిన్నే చెప్పేసి వచ్చి ఉంటాం కాబట్టి కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి
చేసుకుంటామే. అది చూసేసి పిల్లలంతా చూస్తాము కేక్ అంటే ఎట్లుందని, కానీ నేను ఓపెన్ చేసి చూపిలేదు. అప్పుడే చూస్తాను. సుక్ష స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంకా అడుగుతానండి, అమ్మ కేక్ తెస్తారా అని. నేను ఊరికే దానికి జోక్గా లేదమ్మా కేక్ తెచ్చేలేదు, అట్లే ఊరికే హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తాం సాలు, కేక్ ఇంకేమిటికమ్మా అంటే మరి ఇదంతా ఏమిటికి డెకోర్ చేస్తూ ఉండేది అట్లా అన్నట్లు దానికి డౌట్తో అడుగుతూ ఉండే. ఇంక ఇక్కడైతే మష్రూమ్ బిర్యానీ, పాయసము, మళ్ళీ కొంచెము ఇదేమి బాళకాయ బజ్జీ అంటారు కదా, అరటికాయ బజ్జీలు, అది కొంచెము, ఇంకా మొసరు బజ్జీ, అన్నము, సాంబారు, ఇంత సింపుల్గానే చేస్తూ ఉంటుంది. నేను జమున ఎదురును చేసింది ఆల్మోస్ట్ ఇంకొంచెము. ఇక్కడైతే ఇంకా బలూన్స్ అంతను కొంచెము బ్లో చేసి బ్లోవర్ తెచ్చింటిమి. అంటే మా సుక్ష ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే, అది ఆ అక్కోళ్ళ ఇంట్లో ఇప్పించుకొచ్చింటిమి. అది కొంచెం వేళ బ్లో అంత నీట్గా బ్లో అవుతూ ఉండే. ఇంకా అదైనాక ఇక్కడ సైకిల్ పంపు ఉంటుంది కదా, పంపు చేసేది, ఆ పంపర్ తీసుకొని దాంట్లోన పంపు చేసి బలూన్లు అంతా కట్టుతూ ఉంటాయి. కట్టేసి ఇంక ఇక్కడ పైన అంతా కట్టాలి కదా బలూన్లు, సో దానికి అంత ఈజీగా అయ్యలేదు అన్నట్ల కొంచెం టేప్ అంతా వేసి కడతా ఉండాలి అనుకుంటా. ఇంకా డెకరేషన్ అయితే మేమే సింపుల్గానో ఊరికే అట్లే అన్నీ ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకొని ఉండేదాన్ని. ఇంకా ఇవంతా ముందే మీషోలో బుక్ చేసుకొని ఉంటుంది. ఇంక ఇక్కడ పాయసము చేసినాను, అది కొంచెం వేరే బౌల్కి వేసుకున్నలా ఒక గిన్నెకి వేసి పెట్టేస్తాను, కొంచెం పెద్ద గిన్నెకి వేసేసి. ఇంక ఇక్కడ వైట్ రైస్కి అయితే వైట్ రైస్ చేసేస్తామనేసి వైట్ రైస్కి పెడతా ఉన్నాను. ఇది పాయసము షామియా అంటే షావుగే పాయస. ఇంకా అదైతే అరటికాయలు కూడా కట్ చేసి నాకు వచ్చేలా ఇంత నీట్గా కట్ చేసాక అట్లా వేసి సంతోషం కట్ చేసి అవి అట్లే పెడితే బ్లాక్ అవుతావు అనేసి నీళ్ళలోకి వేసి పెట్టిండారు. ఇంకా ఇది బజ్జీలు వేసేకి పిండి కలిపి పెట్టినాను, శనగపిండి. అదైనాక ఇదైతే మొసరు బజ్జీ కూడా నేను చేసి అన్నీ ఇక్కడ గిన్నెలకి వేసేసి పెట్టేస్తే భోజనం పెట్టేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అన్నట్ల. ఇవి చాక్లెట్ల బాక్స్ కూడా చూపించినది, నేను చూడలేదు అది. ఇక్కడ బలూన్లు ఇంకా కడతా ఉండేది వచ్చేసి ఇవన్నీ అయితే మీషోలో బుక్ చేసుకుని ఉంది. ఏం నేను ఇక్కడ చూపిస్తాను ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటిను. ఇక్కడ వైట్ కలర్ ఇదేసినారు కదా కర్టన్ను టీవీకి, దాని వెనుక మళ్ళీ మా మామది పంచి ఒకటి తెల్ల పంచి ఉంటుంది కదా, తెల్ల పంచి వేసినారు. కర్టన్ కొంచెం చాలా పల్సాగుంది, అది దప్పం లేదు, అట్లా వేసి టీవీ అట్లా బ్లాక్ కనిపిస్తూ ఉంది అనేసి దానిపైన పంచేసేసి దానిపైన మళ్ళీ ఇంకొకటి ఇదేసి కర్టన్ బుక్ చేసి నేను కర్టన్ వైట్ కలర్ది, దానికి లైటింగ్స్ దానికే వచ్చింది అటాచ్డ్. ఆ లైటింగ్స్ అంతా వేసినారు. ఇంక ఇక్కడ బలూన్లు అయితే దారం తీసుకొని మామూలు గట్టి దారం వస్తుంది కదా పూలు కట్టేదానికంటే ఇంకొంచెం దప్పంగా వస్తుంది కదా రేషం దారం టైపు, ఆ దారంకి బలూన్లంతా బ్లో చేసేసి వాటిని గంటేసి ఇక్కడ డబల్ సైడ్ టేప్ వేస్తూ ఉంటారు చూడ, ఆ డబల్ సైడ్ టేప్ వేసి బలూన్లు ఫస్ట్ అంటే బలూన్లు ఏమి ఎక్కువ తూకం ఉండలేదు కాబట్టి టేపు పర్వాలే ఉంటుంది అనేసి. ఇంకా ఇక్కడ బలూన్లు కూడా అంతే అన్నిటికీ టేప్ వేసేసి సుత్తేసినారు వాటికి. అవైతే ఎన్నాళ్ళైనా కూడా ఇంకా అట్లే ఉంటాయేమో మేబీ. బర్త్డే అయినా కూడా సంతోషం చెప్తానంటే నెక్స్ట్ అమ్మ బర్త్డే వస్తుంది, అమ్మ బర్త్డేకి కూడా ఇవే బలూన్లు అన్నట్ల జస్ట్ ఓకే జోక్కి. ఇవైతే చాలా బాగానే రెడీ చేస్తూ ఉంటాయి. ఇంకా చింటూ మళ్ళీ సంతోష్ పిల్లోళ్ళంతా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. హితైష్ కొంచెం బాగా హెల్ప్ చేస్తూ ఉంది. ఇక్కడ కార్డ్స్ ఉండే కదా హ్యాపీ బర్త్డే అనేసి, ఆ కార్డ్స్ అయితే ఒకటి మేము బుక్ చేసుకొని ఉండేది, ఇంకొకటి వచ్చేసి కాంప్లిమెంటరీగా ఇచ్చిండేది ఒక లైన్ కింద ఉండేది, పైన పింక్ కలర్ వచ్చేసి నేను బుక్ చేసుకొని ఉన్నది. ఇంకా ఇక్కడంతా డెకరేషన్ చేస్తూ ఉండే అని చెప్పి సాయంకాలం 6:30 అనుకుంటా, మేబీ 6 అయింటుంది అని చెప్పి సుక్ష దీపమంటి చేసి మళ్ళీ రెడీ కానీ అని చెప్పి పై దీపమంటించి మంగళారతి అందరికీ ఇంట్లో అందరికీ మంగళారతి ఇస్తూ ఉంది. అది ఎప్పుడు ప్రతిసారి దీపమంటించినప్పుడు సాయంకాలంలో కానీ పొద్దున్న కానీ మంగళారతి చేస్తే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ దానికి ఒక హ్యాపీగా ఫీల్ అవుతుంది, మంగళారతి ఇస్తుంది. ఇంకా అది అయినాక అట్లే సాయంకాలము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మొహం కడుక్కొనేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఉంది. ఈ డ్రెస్ అయితే మా అమ్మ తీసిచ్చిండే డ్రెస్సు, నిజంగా చాలా బాగుంది. సుక్షకి బర్త్డేకి అనేది తీసిచ్చింది. యాక్చువల్లీ మా అమ్మ, మా అక్క, మా నాయన వీళ్ళు రావాల్సిండే, మిస్ అయ్యా. వాళ్ళకి పాపము రాక్సేన్ కోసేది ఉండేదాన్ని, ఇంకా మిస్ అయ్యా. అంతకుముందే సుక్ష బర్త్డే కంటే 3 దినాల ముందు ఇక్కడ మాకు రిలేషన్లో ఒకరిది గృహప్రవేశం ఉంది అంటే దానికి వచ్చిపోయిండు గృహప్రవేశంకి. అట్లా వేసి మళ్ళీ ఇంకా అన్నాళ్ళు ఉండేకి అయ్యేలే, మళ్ళీ వస్తాము అంటే ఇదేమి రాక్సేన్ కోసేది మా ఇక్కోళ్ళకి రేష్ము. సో సుక్ష అయితే ఎన్నిసార్లు ఫీల్ చేసుకున్న అమ్మమ్మ వాళ్ళు రావాల్సిండే, పెద్దమ్మ వాళ్ళు రావాల్సిండే అన్నట్ల. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వస్తారని అనుకుంటా. అంటే మేము నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా చేస్తామా సింపుల్గా చేస్తామా అది సెకండరీ, కానీ వస్తారు అనేది ఒక హోప్. ఓకే, ఇప్పుడు బర్త్డే అయితే సెలబ్రేషన్స్ స్టార్ట్ అని చెప్తా. సుక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హ్యాపీ బర్త్డే సుక్ష.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Suksha. Happy birthday to you. Kut say. Aman kili. Po. Ade unni amela. ಅದು ಡಿಸ್ಕೌಂಟ್ 10%. ಕರ್ಕೊಂಡು ಬಿಡ್ತಿತ್ತು. ಅದು ನಿಮ್ಗೆ ಬರಲ್ಲ ಅದು ಅಷ್ಟೇ ಕೊಟ್ಟು ಮತ್ತೆ ಡಿಸ್ಕೌಂಟ್. ಸರಿ. Ray Chamanpura. Ray. తీస్తావా బోరింగ్ అవుతా 10 జాగాకు ఏం స్మెల్ ఇస్తారు కేక్ వద్దానికి కేక్ వద్దా రెండు కావాలంటే పో పాప తిని పెట్టు పాప ఉంటాడు చూడేగా ఏ చిన్న హాయ్
లేదు ಬಂದಿರ್ಬೇಕಲ್ಲ ಜೊತೆ लास्ट चलो बेटा चलो ఉందా సందా ఇక్కడ బతలేదు ఓకే చూస్తారు కదా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎట్లుండే అనేసి చాలా క్లోజ్ అండ్ క్లోజెస్ట్ మా రిలేటివ్స్ మాత్రమే నిన్ను ఇన్వైట్ చేసింది బర్త్డేకి. సో ఓకే అందరూ విష్ చేసిండారు, చాలా మంచిగా సుక్షాకి విష్ చేసిండారనే ఐ హోప్. ఇంకొకసారి హ్యాపీ బర్త్డే విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సుక్ష. అండ్ ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటుందనుకుంటా. ఇష్టమైతే ఒక లైక్ చేయండి, మళ్ళీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్తా. ఇంకా ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.